చూడండి, మొదటి సమూయేలు మొదటి అధ్యాయము ఆఖరి వచనం లాస్ట్ లైన్ నేను చదువుతున్నాను. మొదటి సమూయేలు మొదటి అధ్యాయము 28వ వచనము లాస్ట్ లైన్ నేను చదువుతున్నాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. బ్రీఫ్గా మీకు సందర్భాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హన్నా అనే ఒక గొడ్రాలు ఉంది. గొడ్రాలు అంటే పిల్లలు కనని వాళ్ళని గొడ్రాలు అని అంటారు. పెళ్ళైన తర్వాత ఎన్ని సంవత్సరాలు అయినా సరే పిల్లలు పుట్టలేరు అనుకోండి, వాళ్ళని ఈ లోకము గొడ్రాలు అని పని వాళ్ళ పేరు పెట్టినారు. సో ఒక గొడ్రాలు ఉంది. సో ఆమెకు హస్బెండ్ ఉన్నాడు. ఆ హస్బెండ్కి మళ్ళీ 2 వైఫ్లు ఉన్నారు. సో హన్నా అండ్ పెనిన్నా. సో అందరూ ఒకే ఇంట్లో ఉన్నారు. ఆ ఒకే ఇంట్లో ఉండి ఈ పెనిన్నా ఏం చేస్తుందంటే ఈ యొక్క హన్నాని సూటిపోటి మాటలతోని ఆమె గుచ్చి మాట్లాడుతుందన్నమాట. ఆ సూటిపోటి మాటలు మాట్లాడటం ద్వారా హన్నా యొక్క మనసు అనేది పూర్తిగా గురుచబడుతుంది. హన్నా యొక్క మనసుకు గాయం తగులుతుంది. హన్నా యొక్క హృదయానికి దెబ్బ తగులుతుంది. ఆమె తట్టుకోలేకపోతుంది. సో బహుశా నాకు పిల్లలు పుట్టినారు, నీకు పిల్లలు పుట్టట్లేదు, లోపం నీలోనే ఉంది. నా భర్తలో ఏ లోపం లేదు. భర్తలో లోపం ఉంటే నాకు పిల్లలు పుట్టరుగా. సో కాబట్టి నువ్వే గొడ్డుదాన్వి అని ఈ యొక్క హన్నాని సూటిపోటి మాటలతోని హన్నాకి అసలు ఏమి అంటే మనశ్శాంతి లేకుండా అయిపోయింది. ఇంట్లో మనశ్శాంతి లేదు. సరే బయటికి పోయినాము, బయటికి పోయి బయటతోనైనా కాసేపు కూర్చొని ప్రశాంతంగా మాట్లాడదాము అంటే బయట కూడా ఆమెకు మనశ్శాంతి లేదు. ఎవరు చూసినా సరే అందరూ అదే మాట, గొడ్రాలు. పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? ఇన్ని సంవత్సరాలు. ఎంతమంది పిల్లలు ఉన్నారు? అరే గొడ్డుదానా. సో ఈ సూటిపోటి మాటలన్నీ పలుకుతూ ఆ మాటలన్నీ వింటూ ఆమె తట్టుకోలేకపోయింది. సరే, ఈ హన్నా యేసు ప్రభువుని నమ్ముకున్నది. ఈ హన్నా ఏం చేసిందంటే దేవుని మందిరానికి పోయింది. ఈ హన్నా యొక్క హస్బెండ్కి చాలా మంచి అలవాటు ఉంది. సంవత్సరానికి ఒకసారి కంపల్సరీ ఆయన చర్చికి వెళ్తాడంట. ఇయర్లీ వన్స్. మనం వీక్లీ వన్స్ రావడానికి చాలా కష్టమవుతున్నది. సో సంవత్సరానికి ఒకసారి ఖచ్చితంగా ఈయన దేవుని మందిరానికి వెళ్తాడు. ఆయన మొక్కుబడులు వాళ్ళు చెల్లించుకుంటారు. సో ఆ మందిరానికి హన్నా వెళ్ళింది. హన్నా వెళ్ళిన తర్వాత ఆ యొక్క హన్నా దేవునికి మొక్కుకున్నది. ఏమని మొక్కుకుందంటే, ప్రభువా నువ్వు నాకు ఒక మగబిడ్డని ఇస్తే ఆ మగబిడ్డని నేను నీకే ఇచ్చేస్తా. అర్థమవుతుందండి? హన్నా ఏమని మొక్కుతుంది? నువ్వు గనక నాకు మగబిడ్డనిస్తే నాకు మగబిడ్డనే కావాలి. ఎవరైనా ప్రార్థన చేసిర్రా అట్లా? నాకు ఎవరు కావాలి? మగబిడ్డనే కావాలి. మగబిడ్డ కావాలి అని అడుగుతూ సరిపోదు. ఆమె ఇంకో మాట ఏమన్నది? అది చాలా ప్రాముఖ్యం. నాకు మగబిడ్డని ఇస్తే వాడిని నీకే ఇచ్చేస్తా అంటే దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. అంతేగాని మగబిడ్డ ఇచ్చిందాక ప్రార్థన చేస్తాం, దాని తర్వాత ఆ ప్రార్థన మర్చిపోదాం అంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. సో నాకు అంటే హన్నా యొక్క ప్రార్థన ఏంటి అంటే టార్గెట్ ఓరియంటెడ్ ప్రేయర్ అని అంటారు దాన్ని. ఆమె ప్రేయర్లో గురి ఉంది, గురి కలిగి ప్రార్థించడం అని అంటారు దాన్ని. సో నాకు ఖచ్చితంగా మగబిడ్డనిస్తే ఆ మగబిడ్డను మళ్ళీ నీకే ఇచ్చేస్తా అని మొక్కుకున్నది. ఆ మొక్కుకొని వాళ్ళు అక్కడి నుండి వచ్చేసినారంట. అక్కడి నుండి వచ్చేసిన తర్వాత ఏమి అయ్యింది అని అంటే హన్నా కన్సీవ్ అయ్యింది. ఈ మొదటి సమూయేలు మొదటి అధ్యాయం మొత్తం కూడా హన్నా ఏడుస్తూనే ఉంటుంది. 2వ అధ్యాయం మొదటి వచనం చదువుతారా? అది నా హృదయము యెహోవా యందు ఏమైంది? ఇప్పుడు సంతోషిస్తున్నది. ఈ యొక్క హన్నా ఏం చేసిందంటే ఆమె నేను కన్సీవ్ అయినాను అనే సంగతి తెలుసుకున్న మరుక్షణం ఆమె లోపలికి ఆరాధన వచ్చేసింది. ప్రభా నువ్వు నా ప్రార్థన విన్నావు, నువ్వు నా ప్రార్థన ఆలకించినావు, ఇకపై నుండి నేను ఏడవను, నా ప్రార్థనకు జవాబు దొరికింది, నా యొక్క కన్నీళ్లు పోయినాయి, ఇప్పుడు నా యొక్క హృదయము నీ యందు ఆనందిస్తుంది. ఆమె కన్సీవ్ అయ్యింది అన్న సంగతి తెలుసుకున్న మరుక్షణం నుండి ఆమె ఆరాధన చేస్తూనే ఉన్నది. ఎప్పటి వరకు చేసింది? బాబు పుట్టిన తర్వాత, ఆ బాబుని మందిరంలోకి ఇచ్చేసిన తర్వాత కూడా ఆమె ఏం చేస్తుంది? దేవుణ్ణి ఆరాధన అనేది చేస్తూనే ఉన్నది. సో నువ్వు నేను తెలుసుకోవాల్సిన సంగతి ఏంటి అంటే ఈ సమూయేలు అనే బాబు ఎక్కడి నుండి పుట్టినాడు అనంటే తల్లి యొక్క ఆరాధనలో నుండి పుట్టుకొచ్చిన బాబు ఈయన. ఏమ్మా? సమూయేలు అనే బాబు ఎక్కడి నుంచి పుట్టుకొని వచ్చినాడు? తల్లి యొక్క ఆరాధనలలో నుండి
ఈ యొక్క సమూయేలు అనే బాబు పుట్టినాడు. ఎంత అద్భుతమైన సంగతి అండి ఇది. దేవుణ్ణి ఆరాధన చేస్తూ హన్నా ఎంత సంతోషంగా ఉన్నదంటే చాలా సంతోషంగా ఉన్నది. ఆమె యొక్క ఆరాధనలో నుండి పుట్టుకొని వచ్చిన బాబే ఈ యొక్క సమూయేలు. సో ఇప్పుడు మనము చదువుకున్న లేఖన భాగంలో ఏముందంటే సమూయేలు దేవునికి మ్రొక్కినాడంటే ఆరాధన చేసినాడు అని అర్థం. సో సమూయేలు పుట్టిన తర్వాత హన్నా ఏం చేసిందంటే ఒక చిన్న తీర్మానం తీసుకున్నది, నా బాబు నీకే ఇచ్చేస్తాను, ప్రభు నువ్వు నాకు బాబునిస్తే నీకే ఇచ్చేస్తాను అని అన్నది. సో ఆమె పెట్టుకున్న ఒక కండిషన్ ఏంటంటే బాబు పాలు మానిపించేంత వరకు బాబు నాతోనే ఉంటాడు. ఒక్కసారి నేను కనుక బాబుని చర్చికి తీసుకొని వెళ్తే వాడు అటే ఉంటాడు. ఇక మళ్ళీ నేను వాడిని చూడను, వాడితో మాట్లాడను, వాడు నా దగ్గరికి రాడు, నేను వాడి దగ్గరికి పోను. సో అట్లా ఈ యొక్క ఎల్కానాకి ప్రతి సంవత్సరం మందిరానికి వెళ్ళే అలవాటు ఉంది. సో సమూయేలు పుట్టిన తర్వాత కూడా ఆయన మందిరానికి వచ్చినాడు, వాళ్ళ కుటుంబంతో సహా మందిరానికి వచ్చినారు. కానీ మధ్యలో హన్నా కొంతకాలం రాలేదు. ఎందుకు రాలేదు అని అంటే బాబు పాలు మానిపించేంత వరకు బాబు నాతోనే ఉంటాడు. బాబు కనుక ఒక్కసారి మందిరం చూసిండంటే ఇంకా ఆ రోజు నుండి వాడు అక్కడనే ఉంటాడు, మళ్ళీ ఇంటికి రాడు. నేను వాడిని రప్పించుకోను, నేను వాడిని యెహోవాకు ఇచ్చేస్తాడు. సో ఆ తీర్మానం తీసుకుంది, బాబు పాలు మానిపించుట అయిపోయింది. దాని తర్వాత ఫస్ట్ టైం వాళ్ళు సమూయేలుని దేవుని మందిరానికి తీసుకొని వెళ్ళిన. దేవుని మందిరానికి తీసుకొని వెళ్ళిన మరుక్షణం సమూయేలు చేసిన ఫస్ట్ పని, చర్చిలోకి వచ్చిన తర్వాత సమూయేలు చేసిన ఫస్ట్ పని ఏంటి అంటే మళ్ళీ చదువుతున్నాను నేను. 1 సమూయేలు 1 అధ్యాయము 28వ వచనము లాస్ట్ లైన్. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. ఇప్పుడు ఈ బాబుకి ఆరాధన ఎవరు నేర్పించినారు అనేది పెద్ద క్వశ్చన్. సరే, ఈ బాబు ఎప్పుడైనా చర్చికి వెళ్ళినాడా? అంతకుముందు చర్చ్ ఎట్లుంటుందో తెలుసా ఈయనకి? చర్చ్ అంటే ఇట్లా ఉంటుంది, లేకపోతే ఇంత మంచి బిల్డింగ్ ఉంటుంది, మంచిగా వాక్యాలు రాసి ఉంటాయి, చర్చిలో ఇంత మంచిగా పాటలు పాడతారు, ఇంత మంచిగా వాయిద్యాలు వాయిస్తారు, ఆ పాటలు పాడుతుంటే ఆ వాయిద్యాలు వాయిస్తుంటేనే హృదయం నిండిపోతుంది అనే సంగతి ఈ బాబుకు తెలుసా? ఏ ఒక్క రోజు కూడా ఆరాధన చేయని వ్యక్తి, ఏ ఒక్క రోజు కూడా మందిరానికి రాని వ్యక్తి, మందిరంలో ఎట్లుంటుందో తెలియదు, మందిర క్రమం ఏందో తెలియదు, మందిరంలో ఒక పాట వినలేదు, ఒక వాక్యం వినలేదు, కానీ ఏం చేసినాడు? ఆరాధన అనేది ఇంగ్లీష్ బైబిల్లో చూడండి ఎంత మంచిగా ఉందో. అండ్ హీ వర్షిప్డ్ ద లార్డ్ దేర్. సో హూ టాట్ దిస్ వర్షిప్ టు దిస్ యంగ్ బాయ్? మనం మందిరానికి వచ్చి ఏమీ నేర్చుకోవట్లేదు. చిన్న బాబు కాదు, చాలా చిన్న బాబు అయినా పాలు మానిపించిన బాబు దేవుని ఆరాధన చేశాడు. దేవుని ఆరాధన చేయడం ఆయన నేర్చుకున్నాడు. తల్లి ఒళ్ళో కూర్చొని ఆయన నేర్చుకున్నాడు. బహుశా ఆ తల్లి ఆ యొక్క బాబుకు నేర్పించిందేమో, ఒరే నాన్న, ఈ లోకం నన్ను బాగా నిందించింది, నన్ను బాగా అవమానపరిచింది, నేను చర్చికి కూడా వెళ్ళినాను. ఆ చర్చికి వెళ్తే ఆ పాస్టర్ ఏమన్నాడంటే, నువ్వు మత్తురాలులాగా ఉన్నావు, మందిరానికి మందుగా వచ్చినావు, ఆ మందిరానికి. పాస్టర్ కూడా నా బాగా అర్థం చేసుకోలేడు. నేను నా మనసులోనే ప్రార్థన చేసుకుంటున్నాను, నా హృదయాన్ని యెహోవా సన్నిధిలో కుమ్మరిస్తున్నాను, నా బాధ తెలియజేసుకుంటున్నాను. పాస్టర్ కూడా అర్థం చేసుకోలేడు. ఈ లోకంలో ఎవరు కూడా నా బాధ అర్థం చేసుకోలేరు. నా బాధని అర్థం చేసుకున్న వన్ అండ్ ఓన్లీ గాడ్ ఎవరు అనంటే ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు. ఆయననే నా బాధ అర్థం చేసుకున్నాడు, నా నింద తొలగించినాడు, నా అవమానాన్ని తొలగించినాడు, నా ఆ యొక్క ఎన్ని కన్నీళ్ళు నేను కార్చినానో నా యొక్క కన్నీళ్ళన్నింటినీ కూడా ఈ యొక్క దేవుడు తూర్చినాడు అనే సంగతి బహుశా ఈ యొక్క తల్లి బాబుకి నేర్పించిందేమో. 2వ అధ్యాయము 1వ వచనం. యెహోవాయందు నా హృదయము యెహోవాయందు సంతోషించుచున్నది, యెహోవాయందు నాకు మహాబలము కలిగెను, నీ వలని రక్షణను బట్టి సంతోషించుచున్నాను, నా విరోధుల మీద నేను అతిశయపడుదును. ఇది హన్నా సమూయేలుకు నేర్పించిన ఆరాధన. సో కాబట్టి యెహోవా యందు మనము సంతోషించాలా. మనల్ని సంతోషవంతులుగా చేసే వ్యక్తి ఎవరు అనంటే కేవలం యేసుక్రీస్తు ప్రభులవారు మాత్రమే మన యొక్క కన్నీటిని తుడిచేస్తాడు. యేసుక్రీస్తు ప్రభులవారు మాత్రమే మన యొక్క దుఃఖాన్ని తొలగిస్తాడు. ఈ యొక్క దేవుడు మన నిందలని అవమానాలని తొలగించే దేవుడు.
అనే సంగతి మనకి ఇక్కడ అర్థమవుతుంది. 2వ అధ్యాయం 2వ వచనం, యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడునూ లేడు. 3 సంగతులు ఉన్నాయి అక్కడ. అంటే ఇతర దేవుళ్ళతో గనక ఈ దేవుని నువ్వు కంపేర్ చేయడానికి కూడా వాళ్ళు పనికిరారనమాట. ఇక్కడ చూడండి, యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడు కూడా, సో నో అదర్ గాడ్ ఈజ్ హోలీ యాజ్ దిస్ గాడ్ ఈజ్. ఈ దేవుడు ఎంత పరిశుద్ధుడో, ఈ దేవుని పరిశుద్ధతతో సమానంగా పరిశుద్ధుడైన దేవుడు ఇంకొకడు లేనే లేడు. పరిశుద్ధతలో కూడా ఈ దేవుడే గొప్పోడు. ఈ దేవుని కంటే గొప్పగా, ఈ దేవుని కంటే పరిశుద్ధమైన దేవుడు ఇంకొకడు లేనే లేడు. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు. ఏ దేవుడును లేడు అంటే బ్రతికి లేడు అని అర్థం. ఏ దేవుడు లేడు అంటే ఏంటి? బ్రతికి లేడు అని అర్థం. ఏ దేవుడు కూడా బ్రతికి లేడు, అందరూ చనిపోయిన వాళ్ళే, ఈ ఒక్క దేవుడే బ్రతికి ఉన్నాడు అని అర్థం. సో బ్రతికి ఉన్న దేవుణ్ణి మనం నమ్ముకొని బ్రతికి ఉన్న దేవుని సన్నిధిలోకి వెళ్తున్నాము. ఆ దేవునికి నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలా. మనము జీవితాంతము ఆ దేవునికి మొక్కుబడులు చెల్లిస్తూనే ఉండాలా, ఆరాధన చేస్తూనే ఉండాలా అని ఆ యొక్క ఆరాధన ఈ యొక్క తల్లి ఈ యొక్క బాబుకు నేర్పించింది. ఇప్పుడు చూడండి, 2, 1 పరిశుద్ధతలో దేవునికి సాటి అయిన వాడు ఎవడు కూడా లేడు. 2వది ఆ యొక్క బ్రతికి ఉన్న దేవుణ్ణి నువ్వు నేను నమ్ముకున్నాం. దాని తర్వాత ఏముందంటే, మన దేవుని వంటి ఆశ్రయ దుర్గం ఏదియూ లేదు. సో మనందరికీ ఆశ్రయం అయి ఉన్న ఈ యొక్క దేవుని వంటి ఇంకొక దేవుడు ఇంకొకరు అసలు లేనే లేదు. హన్నా తెలుసుకుంది. హన్నా ఏం చేసిందంటే ఆయన బాబుకి నేర్పించింది. దాని తర్వాత ఇంకొన్ని వచనాలు చదవండి. ఒక్క నిమిషం. నిర్గమకాండము 15:11. నిర్గమకాండము 15వ అధ్యాయము 11వ వచనం. అక్కడ కూడా అంటే కంపారిజన్, వీఆర్ కంపేరింగ్ అవర్ గాడ్ విత్ అదర్ గాడ్స్. ఇతర దేవుళ్ళతోని మన దేవుణ్ణి పోల్చి చూస్తే వేటిలో మన దేవుడు గొప్పవాడు, వేటిలో ఇతర దేవుళ్ళు పనికి రాలేరు. వేల్పు అంటే దేవుడు అని అర్థం. వేల్పు అంటే ఏంటి? దేవుడు. అంటే దేవుళ్ళలో నీ వంటి దేవుడు లేడు. పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవు, నీ వంటి వాడు ఎవడు. అద్భుతములు చేసే విషయంలో కూడా ఈ దేవునితో పోల్చదగిన దేవుడు ఇంకొకడు లేడు అనే సంగతి మనకి ఇక్కడ అర్థమవుతుంది. 3 విషయాలు మనం చూసినాం. 1, పరిశుద్ధతలో దేవునితో సాటి ఎవరు కూడా లేరు. దాని తర్వాత బ్రతికి ఉన్న దేవుడు, మిగతా దేవుళ్ళు అందరూ కూడా చనిపోయిన దేవుళ్ళు అనే సంగతి మనం చూసినాము. దాని తర్వాత ఆశ్రయ దుర్గము, మనకి అందరికీ ఆశ్రయము ఈ దేవుడే. ఈ దేవుడు ఇచ్చే ఆశ్రయం ఎవరు కూడా ఇవ్వరు అనే సంగతి మనకు చూసినాము. దాని తర్వాత ఇప్పుడు 15-11 చూసినాము. అద్భుతములు చేయువాడు నీ వంటి వాడెవడు. నీలాగా అద్భుతాలు చేసే దేవుడు ఇంకొకడు లేడు అనే సంగతి ఇక్కడ అర్థమవుతుంది. సో అసలైన అద్భుతం అంటే రక్షణ. అసలైన అద్భుతం అంటే రక్షణ. 30 లక్షల మందికి అన్నం పంచినాడుగా, 6 లక్షల మందికి అన్నం పంచినాడుగా. రాజులు కూడా ఈ దేవుని నామాన్ని విని గడగడగడ వణికిపోయినారు. రాజులంతా భయపడి పారిపోయినారు. అవి అద్భుతములు అయి ఉండొచ్చు, కానీ అన్నిటికంటే గొప్ప అద్భుతం ఏంటి అంటే దేవుడు మనకు అనుగ్రహించిన రక్షణ. ఎంతో గొప్ప విడుదల, ఎంతో గొప్ప విమోచన యేసుక్రీస్తు ప్రభువారు నీకు నాకు అనుగ్రహించినాడు. అందుకే హన్నా కూడా ఆ యొక్క సూటిపోటి మాటలు పడలేక, ఆ యొక్క టార్చర్ భరించలేక దాన్ని మెంటల్ టార్చర్ అని అంటారు. మానసిక వేదన, మానసిక ఒత్తిడి. ఆ యొక్క మెంటల్ టార్చర్ని ఇంట్లో భరించలేదు, బయట భరించలేదు, ఎక్కడ పోయినా సరే మెంటల్ టార్చరే. ఆ మెంటల్ టార్చర్ నుండి హన్నాని దేవుడు రక్షించినాడు, హన్నాని దేవుడు విడిపించినాడు. అదేవిధంగా మనల్ని కూడా ఈ యొక్క దేవుడు ఏం చేసినాడంటే రక్షించినాడు అండ్ విడిపించినాడు అనే సంగతి మనకి ఇక్కడ అర్థమవుతుంది. యెషయా 43:11 చూడండి. తీసిన వాళ్ళు తొందరగా చదవండి. యెషయా 43:11. నేను నేనే యెహోవాను. సో వీఆర్ కంపేరింగ్ అవర్ గాడ్ విత్ అదర్ గాడ్స్.
ఈ లోకంలో ఉన్న దేవుళ్ళతో పాటు మన దేవుణ్ణి కంపేర్ చేస్తే ఈ దేవుని వంటి రక్షణ అంటే మళ్ళీ చదవండి, నేను నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. మన ఆత్మను రక్షించడానికి వచ్చిన వేరొక రక్షకుడు అసలు లేనే లేడు అనే సంగతి ఇక్కడ మనకు అర్థమవుతుంది. సో కాబట్టి మానవుడికి ఆత్మరక్షణ అనేది చాలా ప్రాముఖ్యం. అండ్ ఇప్పటికీ కూడా చాలామందికి ఈ ఆత్మ అంటే ఏంటి, ఆత్మరక్షణ అంటే ఎందుకు కూడా అర్థం అవ్వట్లేదు. వెరీ వెరీ హారిబుల్. సో ఎందుకు అర్థం అవ్వట్లేదో నాకు కూడా అర్థం అవ్వట్లేదు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆత్మరక్షకుడు అనే సంగతి మనం తెలుసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ యొక్క ఆత్మీయ జీవితాన్ని కాపాడడానికి వచ్చిన రక్షకుడు. దాని తర్వాత ఎక్సోడస్ 15:11 మనం చదివినాము. ఇంగ్లీష్ బైబిల్లో చాలా మంచిగా ఉంటుంది మాట, అది నేను చదువుతాను. హూ ఈజ్ లైక్ అంటు ది ఓ లార్డ్ అమంగ్ ద గాడ్స్, హూ ఈజ్ లైక్ ది గ్లోరియస్ ఇన్ హోలీనెస్. సో గ్లోరియస్ ఇన్ హోలీనెస్. సో గ్లోరీలో కూడా దేవునితో పోల్చదగిన వాళ్ళు ఎవరు కూడా లేరు. గ్లోరీ అంటే మహిమ, మహిమలో కూడా ఈ దేవునితో పోల్చదగిన వాళ్ళు ఎవరు కూడా లేరు. ఫియర్ఫుల్ ఇన్ ప్రైజ్, స్తుతించుటలో కూడా దేవునితో పోల్చదగిన వాళ్ళు. ఈ దేవుని ఎంత అద్భుతంగా మనం స్తుతిస్తున్నామో ఇంత అద్భుతంగా వేరే దేవుని ఎవరు కూడా స్తుతింపబడట్లేదు. అర్థమవుతుంది? ఎంతోమంది ఈ దేవుణ్ణి ఆరాధన చేస్తున్నారు. కేవలం మన ప్రాంతంలో, మన దేశంలో, ప్రపంచం అంతా కూడా కేవలం ఈ యొక్క దేవుణ్ణే స్తుతిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ దేవుడు మనందరికీ ఎంతో గొప్ప రక్షణ అనుగ్రహించినాడు. ఫియర్ఫుల్ ఇన్ ప్రైజెస్ అండ్ డూయింగ్ వండర్స్. సో అద్భుతములు చేసే విషయంలో కూడా ఈ యొక్క దేవునితో పోల్చదగ్గ వాళ్ళు ఎవరు కూడా లేరు అనే సంగతి మనకి ఇక్కడ అర్థమవుతుంది. దాని తర్వాత ఇంకో కొన్ని వచనాలు చదవండి. 32, 39 ద్వితీయోపదేశకాండం 32, 39 తీసిన వాళ్ళు ఎవరైనా సరే చదవచ్చు. డ్యూటరానమీ 32:39. నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతులందు వాడను, బ్రతికించు వాడను నేనే, న్యాయపరచు వాడను, స్వస్థపరచు వాడను నేనే, నా చేతిలో నుండి విడిపించు వాడెవడను లేదు. సో మృతిను అక్కడ మంచి మాట ఉంది. ఇదిగో నేనే దేవుడను, నేనే దేవుడను. ఇంత ధైర్యంగా చెప్పిన వాళ్ళు కూడా ఎవరు లేరు. లోకంలో ఎవరు కూడా చెప్పలేరు ఆ మాట. నేనే దేవుడిని, అందరూ నన్నే నమ్ముకోండి, నేనే మిమ్మల్ని రక్షిస్తాను, మీ ఆత్మలను రక్షించేవాడిని నేనే, నరకం నుండి రక్షించేవాడిని నేనే, నరకం అనేది ఉంది, ఆ యొక్క అగ్ని ఆరదు పురుగు చావుదనే స్థలం నుండి రక్షించేవాడిని నేనే అని ధైర్యంగా చెప్పిన వాళ్ళు ఎవరు కూడా లేరు. నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు, మృతి నొందించువాడను, బ్రతికించువాడను నేనే. ఏమో మృతి నొందించేవాడు, బ్రతికించేవాడు కూడా. ఆత్మీయంగా ఎవరైతే చనిపోయినారో వాళ్ళందరినీ కూడా ఈ దేవుడు ఏం చేస్తాడు? మృతి నొందించేవాడు అంటే ఏదో అనుకోవాలి రాయంతో. ఆత్మీయంగా చనిపోయిన వాళ్ళని ఈ దేవుడు ఏం చేస్తాడు? ఈ లోకము మనందరినీ ఆత్మీయంగా చంపేస్తుంది, కానీ ఆత్మీయంగా చనిపోయిన వాళ్ళని ఈ దేవుడు ఏం చేస్తాడంటే బ్రతికిస్తాడు. మృతి నొందించువాడను, బ్రతికించువాడను నేనే, గాయపరచువాడను, స్వస్థపరచువాడను నేనే. ఇప్పుడు హన్నాను గాయం చేసింది ఎవరు? గాయపరచువాడు కూడా ఈయననే, స్వస్థపరచువాడు కూడా ఈయననే. దాని తర్వాత నా చేతిలో నుండి విడిపించువాడు ఎవడునూ లేడు. కాబట్టి మనందరినీ ఆయన అరచేతుల మీద చెక్కుకున్నాడు. ఆయన మనందరినీ ఈ దేవుని చేతిలో నుండి విడిపించేవాడు ఎవడు కూడా లేడు. సండే స్కూల్ పిల్లలకు మంచి పాటలు. He got the whole world in his hands. 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 World ఎంత పెద్దగా ఉంది? ఆ వరల్డ్ నా చేతిలో ఎత్తుకుంటా అంటే ఉంటుందా? వరల్డే అంత పెద్దగా ఉంటే ఈ దేవుని చెయ్యి ఇంకెంత పెద్దగా ఉంది? 200 గజాల భూమి అంటేనే చాలా పెద్దగా ఉంటుంది. ఆ భూమినే నా చేతిలో పెట్టుకోలేదు.
కానీ ఈ దేవుడు ఈ హోల్ వరల్డ్ మొత్తం ఆయన చేతుల్లోనే ఉన్నాడు. ఆయన చెయ్యి పెద్దగా ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ దేవుని లాంటి అద్భుతములు చేసేవాడు కానీ, మృతి నొందించువాడు కానీ, బ్రతికించువాడు కానీ ఎవరు కూడా లేరు. గాయపరిచేవాడు కూడా ఈయననే, స్వస్థపరిచేవాడు కూడా ఈయననే. ఇంకో వచనం చదవండి, 33:26 ద్వితీయోపదేశకాండం, 33:26 డ్యూటెరానమీ. యెషూరును దేవుని పోలిన వాడెవడునూ లేడు, ఆయన నీకు సహాయము చేయుటకు ఆకాశ వాహనుడై వచ్చును. సో ఈ దేవునిలాగా సహాయం చేసే వాళ్ళు వేరే ఎవరు కూడా లేరు. అర్థమవుతుందా? ఈ దేవునిలాగా సహాయం చేసేవాళ్ళు వేరే వాళ్ళు ఎవరు కూడా లేరు. సో అయితే నేను ఇంతకుముందు వచ్చినప్పుడు చెప్పిన అనుకుంటా, ఫస్ట్ టైం కరోనా వైరస్ వచ్చినప్పుడు నా జాబ్ పోయాను. 10 months నేను ఇంట్లో ఉట్టిగానే ఉన్నాను. అందరూ సూటిపోటి మాటలతోని మాట్లాడుతూనే ఉన్నారు. మా బంధువులు ఎవరు కూడా రక్షణ పొందలేదు. వాళ్ళందరూ కూడా వాడు చేసినప్పుడు నమ్ముకున్నాడు, నమ్ముకుంటే గిట్ల ఎందుకు అవుతుంది, ఇక నీకు ఉద్యోగం రాదిగా, పరిస్థితులే బాగలేవు, అదే ఉన్నోళ్ళని కూడా ఉద్యోగాలకి తీసేస్తున్నారు, నీకెక్కడికి ఉద్యోగం వస్తుంది, జీవితాంతం ఎట్లా బతుకుతావు, నువ్వు ఉన్నావు, నీ భార్య ఉన్నది, నీకు 2 పిల్లలు ఉన్నారు, నీకు ఉద్యోగం వస్తుందనే గ్యారంటీ ఉందా? సో దేవుడు అద్భుతం చేస్తాడు. శారీర జీవితానికే కాదు, ఆత్మీయ జీవితానికి కూడా ఈ దేవుడు అద్భుతం అనేది చేస్తాడు. నేను ధైర్యంగా చెప్తాను, నేను పర్సనల్లీ నేను చాలా ప్రార్థనలు చేసుకున్నాను. చాలా ప్రార్థనలకి దేవుడు నాకు జవాబు ఇచ్చాడు. ఈ రోజుల్లో ఎవరూ చెప్పట్లేదు అంత ధైర్యంగా. సంఘ ప్రార్థన దేవుడు ఆలోచించినాడు, సంఘ ప్రార్థన వింటున్నాడు అని అంటున్నారు. కానీ పర్సనల్లీ ఒక అంశం కోసం నేను ప్రార్థన చేసినాను. ఆ యొక్క అంశాన్ని, ఆ యొక్క విన్నపాన్ని దేవుడు విన్నాడు అండ్ నాకు జవాబు అనుగ్రహించాడు. నేను ధైర్యంగా బోల్డర్ ఉన్నాయి, నేను నా బుక్లో రాసి పెట్టుకున్నాను. సో గాడ్ ఈజ్ హెల్పింగ్ మీ. ఈ యొక్క దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. సహాయము చేయుటలో కూడా ఈ దేవునితో సాటి అయిన వాళ్ళు ఎవరు కూడా లేరు. 2 సమూయేలు 7:22. 2 సమూయేలు 7:22. నీవు అత్యంతమైన ఘనత గలవాడవు, నీ వంటి దేవుడు ఒకడునూ లేడు. మేము వినిన దానిని అంతటిని బట్టి చూడగా నీవు తప్ప దేవుడు ఎవడునూ లేడు. నీవు అత్యంతమైన ఘనత గలవాడవు. సో ఘనత విషయంలో కూడా ఈ దేవునితో సాటి అయిన వాడు ఎవడు కూడా లేడు. సరే, ఈ మాటలు మీరు గుర్తుపెట్టుకోండి. ఒకటి చూసినాము, పరిశుద్ధతలో ఈ దేవునితో సాటి ఎవరు కూడా లేరు. దాని తర్వాత ఈ దేవుడే మనకు ఆశ్రయ దుర్గము. రెండోది, దాని తర్వాత బ్రతికి ఉన్న దేవుడు ఇంకొకడు లేడు అనే సంగతి మనం చూసినాం. మహిమ విషయంలో ఈ దేవునితో సాటి అయిన వాళ్ళు ఎవరు లేరు. స్తుతించే విషయంలో ఈ దేవునితో సాటి అయిన వాళ్ళు ఎవరు లేరు. అద్భుతములు చేసే విషయంలో ఈ దేవునితో సాటి అయిన వారు ఎవరు కూడా లేరు. ఇప్పుడు బైబిల్లో నుంచి ఒక ప్రూఫ్ చూపిస్తానండి మీకు. 1 సమూయేలు 5వ అధ్యాయం 1వ వచనం. అక్కడ ఆగండి, విన్నాన్న, మీరిద్దరు వినట్లేదు, ప్లీజ్ నిజంగా. ఫిలిస్తీయులు ఏం చేసినారంటే దేవుని మందసాన్ని పట్టుకున్నారంట. మందసం అంటే జీసస్ క్రైస్ట్. మందసం అంటే ఎవరు? జీసస్ క్రైస్ట్. కరెక్టే, అది కరెక్టే. మందసం అంటే జీసస్ క్రైస్ట్. సో జీసస్ క్రైస్ట్ని పట్టుకొని పోయి 2వ వచనంలో రాయబడ్డది, దాగోను గుడిలో దాగోను ఎదుట దానిని ఉంచిరి. ఆ మందసాన్ని గుడిలో తీసుకొని పోయినారంట. బయట వేరే గుడిలోకి తీసుకొని పోయినారు. ఆ గుడిలో వాళ్ళ దేవత ఉన్నాడు. ఆ దేవత ఎదుట జీసస్ క్రైస్ట్ని పెట్టినాడు. 3వ వచనం. మరునాడు ప్రాతకాలమందు లేవుగా, అంటే నైట్ మొత్తం ఇద్దరు దేవుళ్ళు ఎదురెదురుగానే ఉన్నారు. దాగోను యెహోవా మందసము ఎదుట నేలను గోరబడి ఉండదు. దాగోను అంటే ఎవరు? గాడ్. మీరు వాక్యాన్ని కరెక్ట్గా అర్థం చేసుకోండి. నేను మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాను అంటే చెప్పండి, మళ్ళీ చెప్తాను. ఫస్ట్ కొన్ని పాయింట్స్ మనం చూసినాం. ఏమని చూసినాము అంటే
దేర్ ఈజ్ నో గాడ్ హూ క్యాన్ బి కంపేర్డ్ టు దిస్ గాడ్ అనే సంగతి మనం చూసినాం. అంటే ఈ దేవునితో పోల్చదగ్గ దేవుడు ఎవరు కూడా లేరు. ఇప్పుడు నేను మీకు ఒక ప్రూఫ్ చూపిస్తున్నాను బైబిల్లో నుండి. ఇవన్నీ యథార్థంగా జరిగినాయి, ఇవేమి కట్టుకథలు కాదు. వాక్యం అంటే కట్టుకథలు కాదు, ఇందులో అన్నీ నిజంగా జరిగినవే ఉన్నాయి. నాకు కూడా అర్థం కాలేదు. మందసం అంటే యేసు ప్రభుని వాళ్ళు ఎవరో ఎత్తుకొని పోతుంటే దేవుడు ఎందుకు కొట్టి కూర్చున్నాడు అనుకున్నాను నేను. దేవుడు వాళ్ళని అప్పుడే శిక్షించవచ్చు కదా. దాని తర్వాత వచనాలు చదివితే నాకు అర్థమైంది. ఆ గుడిలోకి తీసుకొని పోయి యేసు ప్రభుని ఆ దేవత ఎదుట యేసు ప్రభు ఎదుట కొట్టినారు. పొద్దుగాలు వచ్చి చూసేసరికి ఆ దేవుడు బోర్ర పడ్డాడంట. ఎవరు పడేసారు? ఏ దేవుడు నిజము, ఏ దేవుడు ఫేక్? ఏమో అర్థమవుతలేదు కదా. 3వ వచనం చదవండి, మీకు అర్థమవుతుంది. మరునాడు లేవగా లేవనెత్తి, అరే ఫస్ట్ డే యుద్ధం జరిగింది, మా దేవుడు ఓడిపోయిండు, నెక్స్ట్ డే ఏం జరుగుతుందో చూద్దామని చెప్పి వాళ్ళు ఆ యొక్క దేవతని మళ్ళీ అదే స్థానంలో నిలబెట్టినారంట. అర్థమవుతుందా వాక్యం మీకు? ఇద్దరు దేవుళ్ళు కొట్లాడినారండి నైట్ అంతా. ఇద్దరు దేవుళ్ళు కొట్లాడినారు. సో మన దేవుడు ఏం చేసినాడు అంటే ఆ యొక్క బోర్ర పడేసినాడు. 4వ వచనం చదవమ్మా. ఆ మరునాడు వాళ్ళు మరలా ఉదయంలో లేవగా ఈసారి దేవుడు ఏకంగా తలనే లేపేసినాడు. తలయు 2 అరచేతులను 5వ వచనం. చాలు అక్కడికి వచ్చాను. సో ఆ మరునాడు సరే, ఫస్ట్ టైం ఇద్దరు దేవుళ్ళకు యుద్ధం జరిగింది, మన దేవుడే నిలిచినాడు, పడేసినాడు, ఓకే. ఈ యొక్క దాగోను గుడిలో ఎవరైతే పూజ చేస్తున్నారో వాళ్ళంతా వచ్చి వాళ్ళ దేవతని మళ్ళీ అట్లనే నిలబెట్టినారట. ఈ ఒక రాత్రికి చూద్దాం అసలు ఈ మందసం అంటే ఏంది. అన్యులకేం తెలుసు? అన్యులకేమీ తెలియదు. మనం వింటున్నాం కాబట్టి మనకు తెలుసు. మందసం అంటే యేసు ప్రభు. మందసం అంటే సాక్షాత్తు యేసు క్రీస్తు ప్రభువు. ప్రూఫ్ కోసం మీకు చెప్పాలంటే మీరు ప్రకటన గ్రంథం చదవండి. ప్రకటన గ్రంథంలో ఆ యొక్క యోహాను భక్తుడు దేవుని మందిరం తెరవబడగానే ఆ మందిరంలో మందసాన్ని చూసినాడంట. మందసం అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు. పరలోకంలో ఉన్నది యేసు ప్రభు ఒక్కడే. మందసం అంటే యేసు ప్రభు. ఆ మరునాడు వాళ్ళు ఏం చేసినారంటే మళ్ళీ ఈ రాత్రి కూడా, ఈ ఒక్క రాత్రి మనం టెస్ట్ చేద్దాం ఏ దేవుడు నిజమైన దేవుడు. 4వ వచనం. ఆ మరునాడు వారు ఉదయముననే లేవగా దాగోను యెహోవా మందసము ఎదుట నేలను బోల్రబడి ఉండెను. దాగోని యొక్క తలయు 2 అరచేతులను తెగవేయబడి, ఈసారి దాగోని యొక్క తల కూడా పోయింది, అరచేతులు కూడా పోయినాయి. దాని తర్వాత తెగవేయబడి గడప దగ్గర పడి ఉండెను, వాని మొండెము మాత్రము వానికి మిగిలి ఉండెను. సో తల కూడా ఎగిరిపోయింది. దాని తర్వాత 2 అరచేతులు కూడా ఎగిరిపోయినాయి, మొండెం మాత్రమే మిగిలిపోయింది. ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కాదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవునితో సాటి అయిన దేవుడు ఎవరు కూడా లేరు అనే సంగతి హన్న ఆ యొక్క బాబుకు నేర్పించింది. ఆ యొక్క బాబుకు నేర్పిస్తే ఆ బాబు కూడా ఎంత అద్భుతంగా దేవుడిని స్తుతించినాడు అంటే, ప్రవ్వా ఘనతలో నీతో సాటి అయిన వాడు ఎవడు లేడు, ప్రవ్వా నువ్వే గొప్పోడివి, నువ్వే ఉన్నతమైన వాడివి, నువ్వే మహిమగల వాడివి, సహాయం చేయుటలో, దాని తర్వాత అద్భుతములు చేయుటలో నీతో సాటి అయిన వాడు ఎవడు కూడా లేడు. ప్రూఫ్ చూసినాం మనం ఇక్కడ. ఫిలిస్తీన్ల దేవుడు బోర్న పడ్డాడు కదా. దావీదు గొలియాతును చంపినప్పుడు గొలియాతు ఎట్లా పడ్డాడు? వాడు కూడా బోర్లనే పడ్డాడు. మీకు అర్థమవుతలేదు వాక్యం. దావీదు గొలియాతును కొట్టినప్పుడు గొలియాతు ఎట్లా అడ్డం పడ్డాడో బోర్న పడ్డాడు? బోర్లనే పడ్డాడు. అరే ఆల్రెడీ వాళ్ళ దేవుణ్ణే దేవుడు బోర్న పడేసిండు. ఆ దేవుణ్ణి ఎవరైతే వెంబడిస్తారో వాళ్ళు సైతాన్ కానీ కూడా అట్లనే బోర్న పడేస్తారు. అయిపోయి. కాబట్టి ఈ యొక్క దేవునితో సాటి అయిన దేవుడు ఎవరు కూడా లేరు అనే సంగతి మనము గ్రహించిన మనము ఏ వ్యక్తి అయితే ఆ యొక్క ప్రేమని గ్రహించినాడో, ఆ యొక్క దేవుని యొక్క కార్యములను కన్నులారా చూసినారో, అనుభవించినారో, వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారిని ఖచ్చితంగా ఆరాధన చేసే తీరుతారు.
వాక్యంలో మనం ప్రూఫ్ కూడా చూసినాం. ఆ దేవుడు ఆయనంతలో ఆయననే కాపాడుకోలేకపోయినాడు, కానీ మందసం ఎదుట నిలవలేకపోయినారు. ఆ మందసం ఏమీ చేయలేదు, వాళ్ళ దేవుడే యుద్ధం చేసినాడు. సో కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు మనల్ని రక్షించడానికి ఆయన చాలా పెద్ద యుద్ధం చేసినాడు. సిలువలో యుద్ధం చేసినాడు, ఆకాశ పరిస్థితులలో ఆయన యుద్ధం చేసినాడు. సో అంధకార శక్తులతోని యేసుక్రీస్తు ప్రభుల వారు యుద్ధం చేసినాడు. దురాత్మ సమూహములతోని యేసుక్రీస్తు ప్రభుల వారు యుద్ధం చేసి మనందరికీ ఎంతో గొప్ప రక్షణని, ఎంతో గొప్ప విడుదలని, ఎంతో గొప్ప విమోచనని యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు అనుగ్రహించినాడు అనే సంగతి మీకు తెలియజేస్తా. సో కాబట్టి ఈ యొక్క దేవునితో సాటి అయిన దేవుడు ఎవరు కూడా లేదు అనే మాట గుర్తుపెట్టుకొని మనం ఏం చేస్తామంటే దేవుని ఆరాధన అనేది చేస్తాం. దేవుడి వాక్యం దీవించు.